గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే సిట్టిపల్లె రఘురామరెడ్డి ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలనాథస్వామి సన్నిధిలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో మున్సిపాలిటీ మరియు మండల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, దాంట్లో కల్తీ జరిగింది అని నిరూపణ అయింది అని ఇచ్చావు. మరి ఈ అధికారులు దాన్ని లేదని ఇచ్చేంత ధైర్యం ఈ అధికారులకు ఉంది అని చెప్పి నేను అడుగుతాను. ఈ అధికారులు వేశారు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీకెంత మంచి నువ్వు అపాయింట్ చేసినట్టు కమిటీ వాళ్ళు అది నిజంగా లేదని తేలినా కానీ ఇచ్చే వాళ్ళకు ధైర్యం ఉందా? ఇచ్చే నువ్వు ఒప్పుకుంటావా? ప్రతి ఒక్కరు ఎవరైనా తిరుమల వెళ్ళి వస్తే వస్తానే అడిగేది ఒకటే, లడ్డు ఇస్తావా తిరుమల లడ్డు అనేది. అంత పవిత్రమైన ఆ లడ్డును ఈరోజు తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళు లడ్డు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి అంత దిగజార్చి ఈ యొక్క భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్నారంటే కదా ప్రజలు క్షమిస్తారా? తిరుపతి ప్రసాదం లడ్డు తయారీలో కొన్ని జంతువుల కొవ్వు దాంట్లో కలిసింది అని చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కావటం లేదు, జంతువుల కొవ్వు ఏ రకంగా కలుపుతారు ఈ యొక్క నెయ్యిలో? అన్నిటికి మించి ఒకటి చెప్తున్నాను, అందులో కూడా పంది కొవ్వు ఏదైనా అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు శాంపుల్ తీశారు? మే 13వ తారీఖున ఎన్నికలు అయిపోయినాయి, జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయింది. దాదాపు 100 రోజులు పరిపాలన పూర్తి అయిపోయింది. దాని తర్వాత ఎన్నో ట్యాంకర్లు వచ్చాయి, నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి, రకరకాల ఇది చేస్తున్నారు. ప్రతి ఒక్క ట్యాంకర్ని కూడా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత బాగుంటేనే అన్లోడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఎనికి పంపిస్తున్నారు. అది సాంప్రదాయంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతాం. మరి ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు 110 రోజుల తర్వాత అటువంటి నిందారోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? పోనీ అంటే పేపర్ స్టేట్ నుంచి పబ్లిక్గా రాకుండా కూడా కనీసం ఆయన దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయించి దానికి తగినటువంటి బాధ్యులు ఎవరో అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ కొన్ని కోట్ల మంది హిందువులు, చాలా మంది ముస్లిమ్స్ కూడా అక్కడ దేవుని ప్రార్థన చేసుకుంటున్నారు. అటువంటి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు దెబ్బతినే విధంగా మరి అటువంటి ప్రకటన చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అనేది నేను అడుగుతాను. కొన్ని నిజంగా జరిగిందా? నేను ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని ప్రార్థించి ఒకటే ప్రార్థిస్తాను, నిజంగా అది జరిగి ఉంటే అయినా దానికి బాధ్యులైనటువంటి సర్వనాశనం అయిపోవాలి. లేదు జరగలేదు, అబద్ధాలు చెప్పి ఉంటే, అటువంటి స్టేట్మెంట్ నిజం కాదని తేలితే వారు కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి నేను దేవుని ప్రార్థించాను. నిన్న నుంచి ఒక కామెంట్, జగన్మోహన్ రెడ్డి ఆడికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలా అని చెప్పేసి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సంవత్సరము బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలతో వెళ్ళి ఆడ ఇచ్చి వస్తున్నారు. దాని తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు, పట్టు వస్త్రాలు సమర్పించాడు, చేశాడు. అన్నిటి మించి నీ గవర్నమెంట్ లో నువ్వు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ముందు తిరుమలకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడు. ఆ రోజు నువ్వు అడిగావా డిక్లరేషన్? పాదయాత్ర అయిపోయి చేసుకొని వచ్చిన తర్వాత వచ్చాడు, అప్పుడు అడిగావా డిక్లరేషన్? అంటే 19 తర్వాత ఇప్పుడు ఆయన వేరే మతంలో చేరాడా, లేకపోతే మతం మీద ఇష్టం లేదా?
మరి వారి తండ్రి దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు ఇచ్చాడు దేవాలయం కట్టి పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర. మరి ఈ రోజు నువ్వు డిక్లరేషన్ ఇవ్వని అడగడం అంటే ఎంత అవుతావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ రోజు తిరుమలకు వచ్చాడు అమిత్ షా, వచ్చాడు. ఆయన ఏమన్నా హిందువు కాదా? మరి ఆయన వస్తుంటే ఆయన మీద రాళ్ళు లేపించిన ఘనత ఇది. ఏమంటే వాళ్ళు మర్చిపోయి ఎన్ని మళ్ళీ కలుపుకున్నారు. కానీ మోడీని ఏ రంగా ద్రోహి అని చెప్పింది మర్చిపోతారా? మోడీని ఆంధ్రప్రదేశ్కి అలౌ చేయకూడదని చెప్పింది ఎవరో తెలుసా? మరి అటువంటి మోడీ కాలం మీద పొద్దుపడి నువ్వే నాకు దిక్కని అంటే నువ్వు ఎన్ని రంగులు మారుస్తావో, ఊసలు వెళ్ళైనా కొన్ని రంగులు మారుతావు, అంతకంటే ఎక్కువ రంగులు మారుస్తావు చంద్రబాబు. అది నీ చరిత్ర. మంచి ప్రభుత్వం అంట చెప్పుకుంటా ఉంటారు, సిగ్గులేకంగా అసలు సంబరాలు చేసుకుంటా ఉంటారు. నువ్వు చెప్పిన మాట ఏంది, చేసింది ఏంది? ఏం చెప్పినావు, ఏం చేసినావు? అదే మేము చెప్పాం, చేశాం. ఎలక్షన్ తిరిగాము, గడప గడపకు పోయినాం, చెప్పినాం. అయ్యా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము చేసింటేనే మీరు మాకు ఓటేయండి, మాట తప్పకుండా చేసింటేనే మీరు మమ్మల్ని ఆదరించండి, లేకపోతే వద్దని కూడా చెప్పాం. మరి ఈ రోజు అదే మాట చెప్పానండి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మేము చేశామని 100 రోజుల పండుగ చేసుకోమనండి. సూపర్ 6 ధైర్యం ఇదేలకు. మరి ఇవన్నీ కూడా దొంగ నాటకాలు వేసి ఏదో ఒక విధంగా ఈ ప్రజల్లో ఉండే వ్యతిరేకతను డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద, ప్రజల వ్యతిరేకతంగా తీవ్రమైతే కన్నా ప్రభుత్వం మీద ఇబ్బంది వస్తున్న ఉద్దేశం మీద అది డైవర్ట్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి సుడుపెట్టి ఇచ్చేస్తాను, ఏదో ఒకటి సుడుపెట్టి ఇచ్చేస్తాను. దాంట్లో ఈ యొక్క ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వచ్చి చూపించాడు ఈవోది కూడా. అది ఏదైనా ఉంటే కదా ఈ వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఇది మన వనస్పతి కానీ లేకపోతే ఈ డాల్డా కానీ ఇటువంటి ఏమైనా ఉండొచ్చు అని చెప్పాడు తప్పక వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ యొక్క దేవాలయాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ట్యాంకర్స్ వస్తే కినా ఎలాగో టెస్ట్ చేస్తున్నారు, టెస్ట్ చేసి బాగాలేకపోతే కినా ఇది అంటున్నారు. మరి మీ ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు కూడా దాదాపు 17-18 ట్యాంకర్లను వెనక్కి పంపించినారు. మరి 19 నుంచి 24 వరకు కూడా దాదాపు 15-16 ట్యాంకర్లు వెనక్కి పంపించినారు బాగలేకపోతే. మరి ఈ రోజు కొత్తగా ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు? అక్కడే చెప్తున్నా, ఎక్కడైనా నువ్వు మోసాలు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ ప్రజలకు చెప్పి మోసం చేయొచ్చేమో, కానీ అబద్ధాలు చెప్పొచ్చేమో, కానీ దేవుని విషయంలో అబద్ధాలు చెప్పినాడు ఎవడు కూడా బాగుపడాడు. దేవుడు నిజంగా ఉన్నాడు, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు జడ్జిలు కాదు, సిట్టు కాదు, ఆ ఎంక్వైరీ ఏం కాదు, న్యాయ నిర్ణేత ఒక్కడే వెంకటేశ్వర స్వామి ఒక్కడే. ఆయనే తగిన శిక్ష చేస్తాడు ఎవరు తప్పు చేసే వాళ్ళకు. అది జరగాలని ఈరోజు ప్రార్థనలో మేము చేసుకుంటున్నాం.